వృద్ధిరస్తు వసుదైక కుటుంబ అవతారణమస్తు నిండి ఉంది తథాస్తు 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 నేనే అంత ఆ దైవమే నేను నేనే అంత ఆ దైవమే నేను నేనే దైవం. అందరూ దైవ స్వరూపులే అన్నారు. అందరి ఆత్మలు కూడా దైవ స్వరూపాలని చెప్పాడు. ఈ చిన్నారులందరినీ చూస్తా అంటే నాకు ఎంతో సంతోషించి, కాకపోతే మధ్యలో కార్యక్రమంలో ఇది అశ్రద్ధ చేయబడి ప్రజల్లో నుంచి తొలగించబడింది. వాళ్ళని ఉన్నతులుగా తీసుకుంటున్నందుకు తల్లిదండ్రులందరికీ కూడా ముందు ఆత్మప్రాణం అది ఎలా సాధ్యం? ఇలాగే యోగా చక్కగా చేసుకుని మంచిగా మీరు మీ శరీరాన్ని జీవితం పట్ల ప్రేమానందాలను పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను స్థాయిలో యోగా ఆసనాల పోటీలను నిర్వహిస్తున్నామండి. ఇందులో 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఆడ మగ బాలలు బాలికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి వివిధ గ్రూపుల ద్వారా మేము పోటీలు నిర్వహిస్తున్నామండి. ఇది యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ సంవత్సరం ఈ యొక్క జాతీయ స్థాయిలో వాళ్ళు పోటీలు నిర్వహిస్తుంటారు. అలాగే డిస్ట్రిక్ట్లో భాగంగానే మేము దాన్ని ఎఫిలియేటెడ్ అండి. ఈ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా నుంచి మేము ప్రతి సంవత్సరం అంటే ఇంచుమించు మేమైతే అంటే మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5 ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క పోటీలను మేము నిర్వహిస్తూ ఉన్నాము. పిల్లలందరూ కూడా ఇంచుమించు 400 మంది పిల్లలు ఇందులో పాల్గొంటారు. పిల్లలు పెద్దలు అందరూ కలిపి వివిధ స్టేజ్లు బట్టి అంటే 11 గ్రూపులుగా ఉన్నాయి. 11 గ్రూపులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సెపరేట్గా ఏజ్ వైజ్ మేము కండక్ట్ చేస్తూ ఉంటామండి. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో మంచి చైతన్యం కలిగి వాళ్ళల్లో ఇప్పుడు ఈ ఎలా ఉందంటే అంతా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. పొల్యూషను వీటి వలన చాలామంది అనారోగ్య పాలవుతున్నారు. అలా కాకుండా ఈ యోగా అన్నది వీళ్ళకి అలవాటు చేసుకున్నారనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. శారీరకంగా మానసికంగా వాళ్ళల్లో వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీని పెంచుకునేటటువంటి స్థాయికి వాళ్ళు రాగలుగుతారు. అంతా మంచిగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే స్పిరిట్ స్పోర్ట్స్ మెన్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా విన్ అయిపోతారని కాదు. అందరూ కూడా కాంపిటీషన్ అనగానే ఇదే కాదు, ఏ గేమ్స్ అయినా సరే, క్రికెట్ అయినా లేకపోతే వాలీబాల్ అయినా ఏవైనా సరే అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాక్టీసే చాలండి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని కూడా మారుస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి విన్ అవుతామనే ఉద్దేశంతో కాకపోయినా శారీరక దృఢత్వం పెరుగుతుంది. అలాగే మానసికంగా వాళ్ళల్లో వాళ్ళు చైతన్యవంతులు అవుతారు. అది తల్లిదండ్రులకి సొసైటీకి చాలా అవసరం అండి. అది చిన్నతనం నుంచి పిల్లలకి నెరవేర్చేటైతే ఇప్పుడు చూడండి, ఒక దీపము ఎంత వెలుగునిస్తుందో అలాగే ఒక యోగా వ్యక్తి తయారయ్యాడనుకోండి, ఆ చుట్టుపక్కలంతా కూడా మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.